సినాష రామస్వామి ఐపీ గారు వైస్ ప్రెసిడెంట్ 1 ఇక్కడ రోజున ఎన్నికయ్యారు. సినాష రామస్వామి డివిజన్ నెంబర్ 6 జగిత్యాల వైస్ ప్రెసిడెంట్ 3. శ్రీ సిఎస్ మల్లయ్య సినాష రామస్వామి డివిజన్ నెంబర్ 6 వైస్ ప్రెసిడెంట్ 4. 2 జగిత్యాల వైస్ ప్రెసిడెంట్ 5. శ్రీ ఎంఏ హకీం సినాష జగిత్యాల జాయింట్ సెక్రటరీ 1. श्री पी मधुकर सिनाश रामस्वामी डिविजन नंबर 2 जगित्याल जॉइंट सेक्रेटरी 2. श्री पी मोंडैया सिनाश रामस्वामी डिविजन नंबर 6 जगित्याल ट्रेजरर. श्री विजय चंद्र जूनियर सेक्रेटरी डिविजन जगित्याल एसी मेंबर. श्री एमडी नजीर पीटी डिविजन नंबर 6 जगित्याल एसी मेंबर. लास्ट श्री मैदा पीटी आईबी डिविजन जगित्याल एसी मेंबर. తెలంగాణ ఇరిగేషన్ నామినేషన్ నిజామాబాద్గా ఎన్నికైనటువంటి అందరినీ కూడా మరి వాళ్ళు మీరు సహకరిస్తున్నారంటే మీరు అందరంతా అంటే త్వరలో మన అన్నగారిని రాష్ట్ర అధ్యక్షులుగా రాష్ట్ర అధ్యక్షులుగా మనం చూడబోతున్నాం. ఇదే ఈవెంట్తో ఎందుకంటే ఆమె కష్టపడుతున్నట్టే ప్రతిరోజు అన్ని ఉన్నటువంటి అన్ని ఒకే రోజు 2-3 యూనిట్లు కూడా ఫామ్ చేసుకుంటూ మరి అంత శ్రమ వచ్చి మనకి ఫామ్ చేసేటువంటి ఘనత ఎందుకంటే ఒకటే రోజు మరి మొట్టమొదటి జగిత్యాల టింగో కార్యవర్గం అధ్యక్షుడు మరి విజయ్ గారు నూతన పెన్షన్ ప్రదర్శన చేసినాం. మరి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం జగిత్యాల జిల్లా ఎలక్షన్ చేసినందుకు ఎలక్షన్ అధికారులకి ఫస్ట్ కృతజ్ఞతలు తెలియజేస్తూ నీటిపారుదల శాఖ అంటేనే మన టీఎన్యూస్ ఉండేగా కానీ ఆ రోజు మన రాష్ట్ర అధ్యక్షుడు మాజీ అధ్యక్షుడు స్వామినాథన్ గారు ఎప్పుడు చెప్తుంటే ఆ మాటని అలా నిలబెట్టినందుకు మీ అందరికీ నీటిపారుదల ఉద్యోగులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఇలా టీఎన్యూ సంఘం అంటేనే అన్ని డిపార్ట్మెంట్ల కలయిక. ఎక్కువ సంఖ్యలో ఉండే ఉద్యోగులు నీటిపారుదల శాఖ ఉద్యోగులు. అటువంటి ఉద్యోగులు ఇలా ఒక సంఘంగా ఏర్పడి రాబోయే పెద్దపల్లి టీఎన్యూస్ జిల్లా అధ్యక్షుడికి మీరు చేదోడు వాదోడుగా ఉండాలని మీ అందరినీ కోరుతున్నా. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. సంఘం అంటేనే ఒక క్రమశిక్షణ, సంఘం అంటేనే మన ఉద్యోగులందరికీ సేవ చేసే ఒక బృహత్తర కార్యక్రమం. మీ అందరికీ ఇలా మీ అందరికీ పలు బాధ్యతలను ఇస్తున్నాం. మీకు ఇలా మీరే అందరూ ప్రమాణం చేసి ఇప్పుడు ఇలా సంఘంలో ప్రతి ఉద్యోగికి సేవ చేసుకోవడానికి రావడం గత గొప్ప అవకాశం. టీఎన్యూ సంఘంలో మెంబర్షిప్ అంటేనే మన గొప్ప అవకాశం. అటువంటి సంఘంలో మీరున్నందుకు అదే నీటిపారుదల శాఖలో మీరందరూ కలిసి ఇంత ఎక్కువ సంఖ్యలో ఉన్నందుకు మీ అందరికీ పేరు పేరున మరొకసారి తెలియజేస్తూ యావత్తు జగిత్యాల జిల్లాలో అన్ని యూనిట్లు ఇలా ఎలక్షన్స్ అయిపోయినాయి. త్వరలోనే ఇక జిల్లా కార్యవర్గాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని జిల్లాలో నీటిపారుదల శాఖ ఉద్యోగులతో సహా టీఎన్యూ సంఘాన్ని కూడా మీ అందరూ బలపరిచే బాధ్యత మీ అందరూ తీసుకోవాల్సిందిగా మీ అందరికీ పేరు పేరున తెలియజేస్తూ ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పదంతకి తెలంగాణ పోరాటం చేస్తే ప్రత్యేక తెలంగాణను సాధించుకున్నాం. కానీ వచ్చిన తెలంగాణను బంగారు తెలంగాణ మార్చాలంటే మళ్ళీ మన ఉద్యోగులే కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆ
ప్రభుత్వం తీసుకొచ్చే పథకాలను మనం ఒక్కొక్కరిగా నెరవేరుస్తూ ఇలా రాత్రి వాళ్ళు పనిచేస్తున్నాం. అటువంటి ఉద్యోగులు హక్కును చేర్చుకునే బాధ్యత కూడా ప్రభుత్వాలు తీసుకోవాలి. అటువంటి తీసుకోవాలని మీకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మేము కోరినాం. మీరు జిల్లాలుగా విభజించారు, ఆరోగ్య సవరించి రాత్రి వేరు అయినా మా ఉద్యోగులు కష్టపడుతున్నాం. మీరు కూడా కొత్త జిల్లాలో కూడా హెచ్ఆర్ 20% ఇవ్వాలని కోరినాం. తాను కూడా సానుకూలంగా స్పందించి ఉద్యోగులుగా జనాభా ప్రాతిపదికన కాకుండా జిల్లాల ప్రాతిపదికన 20% ఉన్నప్పుడు దాన్ని కూడా ఆలోచిస్తామని చెప్పారు. ఇంకా ఒక సీరియస్ ఒక పెనుభూతం మన ఉద్యోగుల మీద ఆ రోజు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము, అప్పుడున్న ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వము, రెండు ప్రభుత్వాలు కలిసి మన ఉద్యోగులను కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని నూతన పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చి మనం ఎన్నో ఉద్యమాలు తీసుకొచ్చి మన పెన్షన్ హక్కును ఇలా కాల రాశారు. మనం ఇండియా లేకనే మనం చేసుకున్న ఆ రోజు సాధించిన హక్కులను ఒక్కొక్కటి కాల రాస్తున్న సందర్భాలను గుర్తు చేస్తున్నాం. యూనిటీ ఉంటే ఇలా కాంట్రిబ్యూటరీ పెన్షన్ వచ్చేదా? ఆ రోజు 2004లో చేసిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ అప్పుడు ఎవరు ఉద్యోగులు లేకుండా 2 రాష్ట్రాలు మాత్రం కమ్యూనిస్ట్ పాలన త్రిపుర మాత్రం పశ్చిమ బెంగాల్లో మాత్రం కాంట్రిబ్యూటరీ పెన్షన్ లేకుండా పాత పెన్షన్ విధానాన్ని కొనసాగిస్తున్నారు. మనం ప్రభుత్వాలను కోరుతున్నాం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను 29 రాష్ట్రాలు కలుపుకొని ఆల్ ఇండియా గవర్నమెంట్ ఫెడరేషన్ తర్వాత మనం పోరాడాల్సిన అవసరం ఉంది. మళ్ళీ పాత పెన్షన్ విధానం వచ్చేలాగా మనం అందరం నిండుగా ఉండి కొట్టాలి. కొన్ని చిన్న చిన్న సంఘాలు ఇలా పుట్టుకొస్తున్నాయి. వాళ్ళ పేరుగా ఒక సంఘం పెట్టుకొని విచ్ఛిన్నం చేయాలనుస్తున్నారు. అటువంటి సంఘాల మీద అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే మన పెద్ద సంఘంగా పెద్ద పాత్ర వేసిన టీఎన్లో సంఘం ఏదైనా సాధించగలదు. కావాలంటే అన్ని రాష్ట్రాలను ఏకీకరించాలని ఒకటి చేయాలంటే టీఎన్లో సగం, అలాగే ఆల్ ఇండియా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ని ఒక నేషనల్ లెవెల్లో సంఘం ఉంది కాబట్టి దాన్ని అందరినీ తగ్గించి మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. ఆర్డర్లు సర్వ్ చేసినప్పుడు ఏ జిల్లాకు ఆ జిల్లాలో ప్రతిపాదనగా పంపాలని మనం కోరినాం. ఇవన్నీ పరిశీలనలో ఉన్నాయి కాబట్టి మనం అందరం యూనిట్గా చిన్న జిల్లాలో ఉన్నప్పుడే మనం అందరం యూనిట్గా ఉండాలి. ఈ జిల్లా కొత్త రాబోయే కార్యవర్గానికి కూడా మీరు అందరూ సపోర్ట్గా ఉండి ఏ పిలిపించినా మేమున్నామని వస్తేనే మనం ఇవన్నీ సాధించుకోగలుగుతాం. మొన్న చూసారు, చాలా మంది మీడియాలో చూసారు, పెద్దపల్లిలో అక్కడ కలెక్టర్ మన ఉద్యోగుల పైన 40-50 మందిని సస్పెండ్ చేస్తే అక్కడ పెద్దల పాత్ర పాయించి ఉమ్మడి జిల్లా అయినా మన కరీంనగర్ జిల్లా అందరూ ఉద్యోగులు కలిసి అక్కడ పోరాడితే ఇలా అక్కడ తహసీల్దార్లకు వాళ్ళకి ఛార్జ్ మేము ఇచ్చేది అది కూడా క్యాన్సల్ చేయలేదు. ఉద్యోగులు బాసరగా ఉండి అన్ని సాధించుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మన 4 జిల్లాల కలెక్టర్లు